పెద్దలు ఒక సామెత చెప్తూ ఉంటారు, అబద్ధాలు చెప్పినా అతికినట్టుగా ఉండాలని చెప్పి. కానీ ఇక్కడ అతకడం కాదు కదా, కనీసం అది ఊహించడానికి కూడా కష్టంగానే ఉంది. బేసిక్గా ఒక దొంగతనం చేస్తే ఒక ఫేక్ కంపెనీ పేరు, ఒక షెల్ కంపెనీ పేరు, ఫేక్ గా ఉన్నటువంటి కొన్ని ఇన్వెస్టార్ కంపెనీల పేర్లు రకరకాలుగా చెప్పి ఫేక్ చేయొచ్చు. కానీ వీడు కూడా ఏకంగా ఒక దేశాన్నే ఫేక్ చేశాడు. ఒక దేశం లేనటువంటి దేశాన్ని సృష్టించి ఏకంగా అక్కడ ఎంబసీ అధికారిని అని చెప్పి కోట్లు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చాలా అమాయకంగా అసలు ఏం తెలియనటువంటి ఒక నోట్లో వెలువడితే ఏం చేయాలని అడిగేటువంటి ఒక వ్యక్తిలాగా అలా సులువుగా నడుస్తూ వచ్చినటువంటి ఈ దుర్మార్గుడే హర్షవర్ధన్ జైన్. సో వీడే ఏకంగా యూపీలోని గజియాబాద్లో ఒక ఫేక్ ఎంబసీని స్టార్ట్ చేశాడు. ఆ ఫేక్ ఎంబసీ, బేసిక్గా ఎంబసీ అంటే ఏంటి, మన దేశంలో ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఒక కార్యాలయం ఉండిపోయి అక్కడ ఆ దేశస్తులకు ఉపయోగపడడం కానివ్వండి, ఒక దౌత్యపరమైనటువంటి సంబంధాలను కొనసాగించడం కోసం ఉండేటువంటి కార్యాలయాలు. సో అటువంటి దాంట్లో ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ విజువల్స్లో వెస్ట్ ఆర్కిటికా అనేటువంటి పేరుతో ఒక కన్సులేట్ నడిపాడట ఈ కేటుగాడు. యూపీలోని స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తే ఈ ఫేక్ ఎంబసీ వ్యవహారం బట్టబయలైంది. కవినగర్కు చెందినటువంటి నిందితుడు హర్షవర్ధన్ జైన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సో సబోర్గా, పాల్వియా, లుధానియా పేర్లతో, ఇవన్నీ కూడా దేశాలు లేవు. సో ఆయన కొత్తగా కనిపెట్టిన దేశాల పేర్లు ఏంటో తెలుసా? కొత్తగా కనిపెట్టిన దేశాల పేరు లుధానియా అంట, ఆ తర్వాత పాల్వియా అంట, తర్వాత సబోర్గా, వెస్ట్ ఆర్కిటికా. ఈ దేశాలు ఎక్కడైనా ఉన్నాయో ఒకసారి మీరు కూడా సెర్చ్ చేయండి. నాకు కూడా ఈ దేశాల పేర్లు ఎక్కడైనా అయితే వినలేదు. వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పౌల్వియా అండ్ లుధానియా. సో ఈ దేశాల పేర్లు చెప్పి ఈ దేశాలకు సంబంధించిన ఎంబసీ అధికారిని, నేను దౌత్యపరమైనటువంటి అధికారిని, ఇక్కడ నేను ఉంటానని చెప్పి నకిలీ దేశాలకు సంబంధించి రాయబారిగా నటిస్తూ ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లతో కలిసినటువంటి ఆ ఫోటోలు కూడా మరి నిజంగానే కలిసాడా ఈ దుర్మార్గుడు అంటే సీన్ లేదు. కేవలం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఫోటోలు, డిజిటల్గా ఆల్టరేషన్ ఫోటోషాప్ చేసిన ఫొటోస్ని చూపించి వాడిపై నమ్మకం కల్పించుకున్నాడట. ఫస్ట్ వాడిని ట్రస్ట్ చేయాలి, వాడొక నిజంగానే ఎంబసీ అధికారి అని చెప్పి చుట్టుపక్కల వారందరూ నమ్మాలి. ఆ తర్వాత వాడి దగ్గర వాచెస్, ఖరీదైన కార్లు, రకరకాలుగా లగ్జరియస్ లావిష్ అద్భుతమైనటువంటి వస్తువులు వాడి దగ్గర ఉండాలి. సో వాడు ఏం చెప్పినా నమ్మాలంటే వాడు మన ప్రధానితో, మోదీతో, మన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసినటువంటి ఆ ఫోటోలు పోలే విధంగా ఎగ్జాక్ట్గా నిజంగానే కలిసి వచ్చాడన్న చందంగా ఉండాలని చెప్పి వాడు ఎగ్జాక్ట్గా ఫోటోషాప్ ఆల్టరేషన్స్ చేశాడట. అయితే ఎంబసీ పేరుతో హవాలా వ్యాపారం నడిపించినట్టు గుర్తిస్తున్నారు. సో నకిలీ ఎంబసీ లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్, మీరు చూడండి అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నటువంటి ఆ రైట్ సైడ్ బాక్స్లో కనిపించేవన్నీ కూడా ఒకసారి పిక్చర్ ఫుల్గా ప్లే చేయండి. చూడండి, అవన్నీ కూడా స్టాంపులే. ఎక్కడ ఏ అవసరం పడితే ఆ స్టాంప్ దిగిపోద్ది. అక్కడ ఒక కంట్రీకి సంబంధించి ఒక స్టాంప్ కావాలంటే స్టాంప్ దిగిపోద్ది. ఫేక్ స్టాంపులు చూడండి, కరుకు నోట్లు, మొత్తం కరుకు నోట్స్ అవన్నీ కూడా. కొన్ని కోటాను కోట్ల రూపాయల డబ్బులు, ఒక్కోటి కోటి రూపాయల వాచ్, కోటికి మించేటువంటి వాచ్లు. ఇంకా చూడండి, ఇంకా లగ్జరియస్ చూడండి, ఇక్కడ అది ఆడి అండ్ ఇది మెర్సిడెస్ బెంజ్, ఆ తర్వాత హుండాయ్ కార్లు, తర్వాత ఇక్కడ ఏంటి రోల్స్ రాయిస్, తర్వాత చూడండి ఏమన్నా కార్లు ఉన్నాయా, లగ్జీరియస్ కార్లు, ఒక్కొక్కటి కోట్ల విలువ చేసే కార్లు. సో ఇక్కడ ఏంటి అంటే కనుక ప్రస్తుతానికి ఈ విషయం పైన అమితాబ్ యశ్, గజియాబాద్ సంబంధించినటువంటి అడిషనల్ డీజీపీ, ఉత్తరప్రదేశ్ అడిషనల్ డీజీపీ అమితాబ్ యశ్ చెప్పేటువంటి వివరాల ప్రకారంగా ఒక బోగస్ ఎంబసీని అద్దె ఇంట్లో, ఎంబసీ కార్యాలయాన్ని సరే లీజో లేకపోతే ఇంకేదో తీసుకో, ఒక అద్దె ఇంట్లో ఎంబసీ కార్యాలయాన్ని ఓపెన్ చేశారట. దేని పేరుతోని? వెస్ట్ ఆర్కిటికా, సబోర్గా, పాల్వియా అండ్ లుధానియా. ఈ పేర్లతోని ఈ దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధి నేను, దౌత్య కార్యాలయం ఇక్కడ ఉందని చెప్పి ఆ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ఫేక్ డిప్లొమాటిక్ నెంబర్ ప్లేట్స్, అంటే ఆ నెంబర్ ప్లేట్ జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో టు అన్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా చెప్పాలంటే ఒక ఊర్లో సర్పంచ్ అయితేనే ఆ కారు మీద సర్పంచ్ పలానా ఊరని రాసి పెట్టుకుంటాడు, ఎంపీటీసీ పలానా టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ, తర్వాత జెడ్పీటీసీ పలానా. అలాంటిది ఎంబసీ అధికారి కార్లు రాసి పెట్టుకోకుండా ఉంటాడా? ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తాను నేను. ఆ వీడియోలో కార్లపై మీరు కరెక్ట్గా గమనించండి. అక్కడ ఏం రాస్తుందనంటే కౌన్సిల్, ఏమని, ఎంబసీ కౌన్సిల్ వెస్ట్ ఆర్కిటికా, ఆ పక్క కారులో ఎంబసీ కౌన్సిల్, తర్వాత లుధానియా. ఇంకొక దాంట్లో అంటే వాడికి దేశం లేదు, ఓ మన్ను మశానం ఏది లేదు. చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా గమనించండి. ఆ కార్ల పైన ఆ రెడ్ కలర్లో ఆ బ్లూ కలర్ మ్యాప్ పై రాసి ఉంది. ఒకసారి హోల్డ్ చేయండి పీసీఆర్ ఇఫ్ పాసిబుల్. ఎస్, హోల్డ్ చేయండి ఒకసారి. సారీ, సో మళ్ళీ ట్రై చేయండి. సో ఆ కార్ల పైన బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ ఉంది. ఆ నెంబర్ ప్లేట్ పైన మీరు గమనించండి,
వాడు అసలు లేనటువంటి ఒక దేశాన్ని సృష్టించి ఆ దేశానికి నేను ఎంబసీ అధికారిని అని చెప్పి ఆ బ్లూ కలర్ ప్లేట్ పైన ఆ కార్కి అంటించుకున్నాడు. సో ఫేక్ నెంబర్ ప్లేట్స్ కూడా జత చేసుకున్నాడు. సో ప్రస్తుతానికి ఇంట్రగేషన్లో it is emerged that accused Harshavardhan Jade had past association with controversial godman చంద్రస్వామితో కూడా తనకి సత్సంబంధాలు ఉన్నాయన్నట్టుగా. ఇక్కడ మీరు చూడండి, గమనించండి, ఆ కారులో చూడండి, హానరరీ కౌన్సిల్ వెస్ట్ ఆర్కిటికా చూస్తున్నారుగా, ఆ బ్లూ కలర్లో కనిపించేదే అదొక ప్లేట్. ఏమని? హానరరీ కౌన్సిల్, ఆయన ఒక ఎంబసీ కార్యాలయానికి సంబంధించిన అధికారి అన్నట్టుగా హానరరీ కౌన్సిల్ వెస్ట్ ఆర్కిటికా అని రాస్తుంది. ఇది అట్లా ఆ నెంబర్ ప్లేట్ల పైన, కార్ నెంబర్ ప్లేట్ల పైన రాస్తుంది. సో ఇక్కడ ఇన్వెస్టిగేషన్లో ఏడీజీపీ మరో కారు కూడా ఉంది, మరో కారు పై ఆ రకంగానే ఉంది. సో ఏ స్టేట్కి వెళ్తే ఆ స్టేట్ నెంబర్ ప్లేట్లు, ఆ తర్వాత అక్కడ కూడా ఒక దేశం కొత్తగా పుట్టుకొస్తుంది. ఢిల్లీ రిజిస్ట్రేషన్ కార్స్ ఉన్నాయి, యూపీ రిజిస్ట్రేషన్ కార్స్ ఉన్నాయి. కౌన్సిల్ అనేది మాత్రం చాలా కామన్గా ఉంది. ఇకపోతే చంద్రస్వామి అనేటువంటి ఒక వ్యక్తితో ఈయనకి గతంలో కూడా అసోసియేట్ అయినట్టు తెలుస్తుంది. ఇంతకీ చంద్రస్వామి ఎవరు? సో చంద్రస్వామి అనే వ్యక్తి ఒక ఆస్ట్రాలజర్గా, ఇండియన్ సెల్ఫ్ స్టైల్డ్ గాడ్ మ్యాన్గా ఆయనకైనా ప్రొజెక్ట్ అయ్యారు. సో తర్వాత గ్లోబల్ లెవెల్లో కూడా ఆయనకి ఒక అన్డిఫైనెట్ అంటే ఏం చెప్తారు దీనికి, మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు అంటారు చూసారా, ఏదో రకంగా ఒక వ్యక్తిని చూడంగానే బేసిక్గా మీకు ఆరోగ్యం చాలా ఇబ్బందిగా ఉంది, అనారోగ్య బారిన పడుతున్నారు, మీకు ఆర్థిక స్థితిగతులు బాగాలేవు, ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి కనెక్ట్ అవుతాయి వర్డ్స్. సో మీరు దేనికోసమో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఆ సమస్య తీరడం లేదు. ఎందుకో తెలుసా? మీపై నరదిష్టి ఉంది. ఇవన్నీ ఈ మాటలు ఒకసారి మీరు కూడా చెప్పి చూడండి ఎవరికైనా. సో అటువంటి వాళ్ళందరికీ కనెక్ట్ అవుతూ ఉంటాయి. మీపై నరదిష్టి ఎక్కువగా ఉంది, మీరంతా మంచి చెప్పాలనుకుంటారు, కానీ మీరు మంచి చెప్పడం వల్ల మీకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోంది. మీ ఇంట్లో వాస్తుకు లేదు, మీ ఇంటి ముందు ఒక పూల చెట్టు ఉంది, ఇది జనరల్గా ఎవరికైనా జరిగేది. సో ఇలా కొంతమంది తమకు తాము కొంత స్వామీజీలుగా, ఆస్ట్రాలజర్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటారు. అటువంటి వ్యక్తే చంద్రస్వామి కూడా. సో చంద్రస్వామితో పాటుగా ఆయన కూడా అసోసియేట్ అయినట్టు తెలుస్తోంది. చంద్రస్వామి కూడా గ్లోబల్ లెవెల్గా కనెక్షన్స్ ఉన్నాయి ఆయనకు కూడా. సో గతంలో ఆయన పైన అలిగేషన్స్ ఏంటంటే ఆయన ఆర్మ్స్ డీల్ చేస్తూ ఉండేవాడు, అంటే మారణాయుధాలని సప్లై చేస్తూ ఉండేవాడు, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు, చీటింగ్ చేస్తూ ఉండేవాడు, రకరకాల ఫ్రాడ్స్కి పాల్పడుతూ ఉండేవాడు అని చెప్పి నేషనల్ లెవెల్లో ఒక బిగ్గెస్ట్ ఒక ఫ్రాడ్ ఆయన చేశాడన్నట్టుగా కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన అదృష్టమో దురదృష్టమో 2017లో ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే ఆ చంద్రస్వామితో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయట. చంద్రస్వామి యొక్క ఇన్స్పిరేషన్గానే ఈ ఇక్కడ కనిపించినటువంటి హర్షవర్ధన్ జైన్ కూడా ఆ బాటలోకి అడుగు పెట్టాడట. సో అట్ ది సేమ్ టైం అద్నాన్ ఖోషోగ్గి అనే వ్యక్తితో కూడా ఆయనకు పరిచయాలు ఉన్నాయట. ఆయనతో కూడా ఉన్నటువంటి ఆ పరిచయాలే ఇక్కడ వరకు దారితీశాయట. సో ప్రస్తుతానికి ఈ విషయం పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. సో మొత్తం మీద 12 పాస్పోర్ట్లు సీజ్ చేశారు. చాలా వరకు ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి సీల్ కూడా ఉందట. 2 పాన్ కార్డ్స్ ఉన్నాయట. 34 కంట్రీలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు ఉన్నాయి. 34 దేశాలకు సంబంధించిన రబ్బర్ స్టాంపులు ఉన్నాయి. ఆ తర్వాత 44.7 లక్షల రూపాయల క్యాష్, 50 లక్షల రూపాయల క్యాష్, 18 కార్లు, 18 ఫేక్ నెంబర్ ప్లేట్స్. ఒకటి కాదు, రెండు కాదు. వాని యొక్క చిట్టా విప్పితే నిజంగా అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు.